శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. మన సంప్రదాయ జ్యోతిష్ శాస్త్రంలో ఋషులు ఆయా గ్రహముల యొక్క కారకత్వాలను, అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకొని రెండు రకాలుగా గ్రహాలను విభజించినారు. ఒకటి శుభగ్రహాలు అని, రెండవది పాపగ్రహాలు అని, లేదా క్రూరగ్రహాలు, సౌమ్యగ్రహాలు అనేటువంటి విభాజన చేసినారు ఋషులు. అయితే క్రూర భాను తమ శని ధ్వజకుజాహ అన్నారు. అంటే క్రూరగ్రహాలు సూర్యుడు, అంగారకుడు, రాహువు, కేతువు, శనీశ్వరుడు. ఈ గ్రహాలు క్రూర స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాన్ని ఆధారంగా చేసుకొని ఆ గ్రహాలను క్రూరగ్రహాలు, పాపగ్రహాలుగా విభజించినారు. అదేవిధంగా శుక్రార్య సౌమ్యేందవ, శుక్రుడు, గురువు, బుధుడు, చంద్రుడు ఈ గ్రహాలు సౌమ్య గ్రహాలు. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు కూడాను సౌమ్యంగా ఉంటాయి, మనకు శుభప్రదంగా ఉంటాయి. అయితే ఈ క్రూరగ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలు మనకు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి క్రూరగ్రహాల లోపల కూడాను శనీశ్వరుడు ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహము. 2.5 సంవత్సరాలు ఒక గ్రహంలో ఉంటాడు. అదేవిధంగా 1.5 సంవత్సరాలు రాహువు ఒక రాశి లోపల ఉంటాడు. అంటే శని తర్వాత మనకు రాహు యొక్క ప్రాధాన్యత అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది ఫలితాలలో. కాబట్టి రాహువు యొక్క సంచారము, రాహు ఏ విధంగా ఏ నక్షత్రాలలో ఏ రాశిలో సంచరిస్తున్నాడు, ఎప్పుడు రాశి మారుతున్నాడు, తదనుగుణంగా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రాహువు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు. ముఖ్యంగా రాహువు ఎంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను చూపిస్తాడో అంత అనుకూలమైనటువంటి ఫలితాలను కూడాను ఆ జాతకుడికి ఇస్తూ ఉంటాడు. ఆ రాహువు ఉన్నటువంటి ఆ రాశి, ఆ రాశ్యాధిపతి, ఆ రాశిని చూస్తున్నటువంటి గ్రహాలు, ఆ రాహువుతో యుక్తమై ఉన్నటువంటి గ్రహాల యొక్క కారకత్వాలు, సహజ లక్షణాలను బట్టి రాహువు జాతకునికి లక్షణాలు ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈ సంవత్సరము రాహువు 18 మే 2025 నుండి రాశి మారుతున్నాడు. 18 మే 2025 రోజున మీనరాశిలో నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అన్ని గ్రహాలు కూడాను సవ్యంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. రాహువు, కేతువులు మట్టుకు అపసవ్య దిశలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి రాహువు మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇంతవరకు శని, రాహువు కలిసి మీనరాశిలో ఉన్నారు. ఆ శని నుండి రాహువు విడిపోతున్నాడు. ఇప్పుడు రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశి శని అధిపతి కలిగినటువంటి రాశి. అంటే కుంభరాశికి శని అధిష్టాన దేవత. అలాంటి రాశిలోకి రాహువు ప్రయాణిస్తున్నాడు, రాహువు ప్రవేశిస్తున్నాడు. కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, ప్రత్యేకంగా రాశ్యాధిపతులు 7 గ్రహాలకే చెప్పబడి ఉన్నాయి. సింహరాశికి, కర్కాటక రాశికి, ఇలా అన్ని రాశులకు
సూర్యుణ్ణి మొదలుకొని శనీశ్వరుడి వరకే రాస్యాధిపతులు చెప్పబడి ఉన్నాయి. అయితే రాహు కేతువులకు ప్రత్యేకంగా ఈ రాశి అధిష్టాన దేవత రాహు అవుతాడు. ఈ రాశి ఉచ్చస్థానము, నీచస్థానము అనేటువంటి విషయాలు ఇదమిద్దంగా చెప్పలేవు. కానీ రాహువుకు అత్యంత ప్రాధాన్యత కలిగేటువంటి విషయం ఏంటంటే, సూర్య భగవానుడికి ఒకటే రాశి ఉంది ఆధిపత్యం. కానీ రాహు విషయానికి వచ్చినట్టయితే ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి చెందినటువంటి అధిష్టాన దేవత, ఆ రాశిని చూస్తున్నటువంటి గ్రహాలు, ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాలతో యుక్తమై ఉన్నటువంటి గ్రహాలు, అన్ని గ్రహాల యొక్క ఫలితము ఎఫెక్టు రాహు మనకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి అన్ని గ్రహాల కంటే కూడాను మంచి ఫలితాన్ని, అదేవిధంగా చెడు ఫలితాన్ని రాహువు కేతువులు ఎక్కువ మోతాదులో ఇస్తారు. కనుక రాహు కేతువుల యొక్క సంచారము మనకు ఎలా ఉంది అనేటువంటిది చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి విషయము. మకర రాశి వారికి రాహు కేతువుల యొక్క సంచారం మూలకంగా ఈ సంవత్సరము ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. ఈ సంవత్సరము 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంటే 18 మే రోజున రాహువు మీనం నుండి కుంభరాశిలోకి ప్రవేశించినాడు. కేతువు కన్యా రాశిలో నుండి సింహరాశిలోకి ప్రవేశించినాడు. అయితే ఈ సంచారము మకర రాశి జాతకులకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రాహువు కుంభరాశి కనుక మకర రాశి వాళ్లకు 2వ స్థానం అవుతుంది, అంటే ద్వితీయ స్థానం అవుతుంది. ద్వితీయ స్థానం లోపల రాహువు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే గోచార రీత్యా 2వ స్థానము రాహువుకు ప్రతికూలమైనటువంటి స్థానం గనక రాహువు యొక్క కారకత్వాలు, ఆ స్థానం యొక్క కారకత్వాలు, వీటిపైన రాహువు యొక్క సంచారము ప్రబలంగా మనకు ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఎలాంటి విషయాలలో మనకు ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి విషయం మనం ఆలోచించినట్టయితే, రాహువు ముఖ్యంగా 2వ స్థానం కాబట్టి రాబడి, ఆదాయము, ఖర్చులు, పెట్టుబడులు వీటిపైన ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. కనుక పెట్టుబడుల మూలకంగా మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కనుక బ్లైండ్గా మీరు పెట్టుబడులు పెట్టకూడదు ఈ సమయం లోపల. ముఖ్యంగా వ్యాపారస్తులకు కానివ్వండి, ఉద్యోగస్తులు ఎన్నో రోజుల నుంచి అక్యుములేట్ చేసుకున్నటువంటి వాళ్ళ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాహు ప్రభావం మూలకంగా అది డిలే అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెట్టుబడులపై జాగ్రత్తగా ఉండాలి. సకాలంలో మనకు పనులు జరగకపోవడం అనేటువంటిది ఈ సమయంలో కనబడుతుంది. కాబట్టి సకాలంలో పనులు జరగడానికి మీ సాయశక్తులా మీరు ప్రయత్నాలు చేయాలి. ఏం చేయాలి? ఆ విషయం గురించి తెలుసుకోవాలి. ఆటంకాలు ఏ కార్నర్స్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయంపై మనం ఫోకస్ పెట్టాలి. వీటన్నిటినీ కూడాను తెలుసుకున్న తర్వాత మీరు పని ప్రారంభించినట్టయితే కొంతలో కొంతనైనా కూడాను రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటి మూలకంగా ఒక భయము, భ్రాంతి ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత ముఖ్యంగా మీరు మాట్లాడేటప్పుడు కొంత మాటను కట్టడి చేసుకోవాలి. అంటే లూజ్ టంగ్ అంటాం. ఏదో మాట్లాడడం మూలకంగా మనకు అనర్థాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వాక్కును మన స్వాధీనంలో ఉంచుకోవాలి ఈ సమయంలో తప్పకుండా. ఇకపోతే రాహువు ముఖ్యంగా ఈ 2వ స్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులకు చదువు విషయం లోపల కొంత ఆలస్యం కలుగజేస్తాడు. కాబట్టి విద్యార్థులు ఎఫర్ట్స్ను, వాళ్ళు పెట్టేటువంటి శ్రమను పెంచుకోవాలి. దాన్ని ద్విగుణీకృతంగా చేసుకున్నట్టయితే మీకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
కాబట్టి విద్యార్థులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు కూడాను అనవసరమైనటువంటి వాగ్వివాదాలలోకి వెళ్లకుండా ఉండాలి. జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి అందరితో కూడాను. ఇలాంటివి మీకు ఫలితాలు రాహు మూలకంగా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రయాణాల మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. తద్వారా అలసట, అశ్రద్ధ, అసంతృప్తి చోటు చేసుకుంటుంది. ఇలా మనకు ఈ 2వ స్థానంలో రాహువు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. అయితే ఈ రాహువు సంచరిస్తున్నటువంటి సమయంలో శని మీకు అనుకూలంగా ఉన్నాడు. మకర రాశి వారికి శని 3వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ రాహువు యొక్క ప్రభావాన్ని కొంత తగ్గిస్తాడు. ఇక ఇదే సమయంలో కేతువు 8వ స్థానంలో ఉన్నాడు. కేతువు కూడాను ప్రతికూలంగా సంచరిస్తున్నాడు మకర రాశి వారికి. కాబట్టి 8వ స్థానంలో కేతువు ఉన్నప్పుడు ముఖ్యంగా మన మనస్సు పైన, బుద్ధి పైన, మైండ్ పైన ఎక్కువ ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విలువైనటువంటి వస్తువులను ఎక్కడనో పెట్టడము, మర్చిపోవడము, మతిమరుపు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కేతువు మూలకంగా. కాబట్టి మీరు ఏదైనా పని చేసేటప్పుడు పోస్ట్పోన్మెంట్ అనేది చేయకుండా దాన్ని ఇమ్మీడియట్గా కార్యాచరణలో పెట్టడం మూలకంగా కొన్నింటిని మీరు రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కేతువు మూలకంగా కూడాను అనాలోచిత పెట్టుబడులు, ఆలోచించకుండా మీరు పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రాధాన్యత లేనటువంటి విషయాలపై మనస్సు నిలుపుతారు. ఇది కేతువు మీకు కలిగించేటువంటి స్వభావం. ఏంటి, ఏదైతే మనకు ఇంపార్టెంట్ పని ఉందో దానిపైన మనసు పెట్టకుండా ప్రాధాన్యత లేనటువంటి విషయాన్ని గురించి మనము పదే పదే చర్చించడము, టైం వేస్ట్ చేసుకోవడము, ఇలాంటివి కేతువు మీకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే సమయ పాలన, మనకు సమయం తక్కువ ఉంటుంది. ఆ సమయాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయంపై మీరు ఫోకస్ పెట్టాలి. కేతువు ఒక పక్కన అష్టమంలో ఉన్నప్పుడు కలిగిస్తాడు, టైం వేస్ట్ చేస్తాడు, ప్రాధాన్యత లేనటువంటి విషయాల వైపుకు మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక వాటి మూలకంగా ఏమవుతుంది, ప్రాధాన్యత లేనటువంటి విషయాలను మీరు చర్చించడం మూలకంగా పనులు కావు, అసలైన పని మీరు చేయలేకపోతారు. అంటే ఉదాహరణకి విద్యార్థుల విషయం తీసుకున్నట్టయితే ఏవి ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయో, ఏ చాప్టర్ అయితే మనకు ఎగ్జామ్లో రాబోతుందో దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అనవసరమైనటువంటి చాప్టర్స్ను, అనవసరమైనటువంటి విషయాలను చదువుకోవడంతో మీకు జ్ఞానం పెరుగుతుంది కానీ ఉత్తీర్ణులు కాలేరు, మార్కులు రాలేవు. అలాంటి వాటిపై ఈ కేతువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. కనుక విద్యార్థులు ముఖ్యంగా ప్లానింగ్ చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇక వీటి మూలకంగా కొంత అధైర్యం కూడాను చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా రాహు కేతువుల యొక్క ప్రభావము మకర రాశి వారికి కొంత నెగిటివ్గానే ఉన్నది. అయితే ఒక్క సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ సమయంలో శని మిమ్మల్ని కాపాడుతాడు. శని 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని మూలకంగా సత్ఫలితాలు కలగబోతున్నాయి. రాహు మూలకంగా ప్రతిబంధకం ఉంది. అయితే ఈ రాహువు 1.5 సంవత్సరాలు ప్రతికూలంగా ఉన్నాడు, 2.5 సంవత్సరాలు శని అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ రెండింటినీ క్లబ్ చేసి చూసినట్టయితే మనకు ప్రారంభంలో 1.5 సంవత్సరాలు కొంత యావరేజ్గా జరుగుతుంది. దాని తర్వాత శని ప్రభావం బాగా ఉంటుంది. శని బాగా మీకు అనుకూలిస్తాడు. కాబట్టి రాహు యొక్క ప్రభావము, కేతువు యొక్క ప్రభావము కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడాను రాహువు కేతువులు ముఖ్యంగా మనపైన, శరీరం పైన, మనస్సు పైన, బుద్ధి పైన, మనం చేసేటువంటి విషయాలపైన ప్రభావాన్ని చూపిస్తారు. ఆరోగ్య సమస్యలను క్రియేట్ చేస్తారు. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోవడం అవసరము. ఇలాంటి స్థితి ఉన్నప్పుడు ప్లానింగ్ అనేటువంటిది చాలా ముఖ్యం. గుడ్డిగా చేయకూడదు. ప్లాన్తో మనం ముందుకు వెళ్ళినట్టయితే సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఈ విశ్లేషణను మీరు ఉపయోగించుకోండి, సత్ఫలితాలను పొందండి. రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలను చేసుకోవాలి.
పరిహారాలను చేసుకుంటూనే మన చేతిలో ఉన్నటువంటి కర్తవ్యాలను, అంటే మనము ఏ విధంగా రెక్టిఫై చేసుకోగలము అనేటువంటి విషయం పైన కూడాను మనస్సు నిలపాలి. అంటే రాహువు కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు, మనస్సును చంచలంగా ఉంచుతాడు. కాబట్టి మనస్సును కట్టడి చేసుకోవడానికి ఒక ధ్యానం లాంటిది, ఒక యోగా ఇలాంటివి చేసుకోవడం మూలకంగా మనము శారీరకంగా కొన్ని పరిహారాలను, వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెండవది, భగవంతుడి అనుగ్రహం కొరకై కొన్ని పరిహారాలు. మొట్టమొదలు ఏం చేయాలి? రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలము అనంటే జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, చతుర్థం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, నవమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశంలో సంచరిస్తున్నప్పుడు, అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలే రాహువుకు ఎక్కువగా ఉన్నాయి. 3, 6, 11 ఈ 3 స్థానాలే రాహువుకు శుభాన్ని కలిగించేటువంటి స్థానాలు. అయితే రాహుకేతువులకు ప్రత్యేకమైనటువంటి స్థితులు ఉన్నాయి. వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి యొక్క అనుకూలత ఎలా ఉంది అనేటువంటిది కూడాను మనం లెక్కలోకి తీసుకుంటాం. కాబట్టి ఇన్ని స్థానాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి భయం మనకు లేకుండా మనము ఈ రాహు మూలకంగా ముఖ్యంగా జపం, రాహువుకు మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. జప సంఖ్య ఈ రాహువుకు 18,000 సార్లు శాస్త్రంలో చెప్పబడి ఉంది. 18,000 సార్లు మీరు జపించినట్టయితే రాహువు అనుకూలించి రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. అయితే 18 సార్లు మీరు చేయడం అనేటువంటిది ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు కనుక మీరు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమము. మీరు చేసుకోలేని పక్షంలో వేరే వాళ్లను నియోగించి మీరు చేయించడము మంచిది. ప్రథమంగా మీరు చేసుకోవడమే మంచిది. కాబట్టి మీరు ప్రతినిత్యం కూడాను ఒక 18 సార్లు రాహు మూలమంత్రాన్ని జపించండి. తర్వాత మినుములు దానం ఇవ్వండి. మినుములను దానం ఇచ్చినట్టయితే ఈ రాహువు ప్రీతి చెందుతాడు. గోమేధికం ధరించండి. రాహువుకు అధిష్టాన దేవత దుర్గామాత, దుర్గామాతను పూజించండి. దుర్గా దేవాలయానికి వెళ్ళండి. మహాకాళి, మహాసరస్వతి, మహాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని పూజించండి. దుర్గామాతను పూజించడం మూలకంగా మీకు భయభ్రాంతులు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడతారు. కాబట్టి రాహు ప్రీత్యర్థమై దుర్గాదేవిని తప్పకుండా పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ విధంగా మీరు రాహు కొరకై చేయండి. ఇక కేతువు విషయం ఆలోచించినట్టయితే కేతువుకు కూడాను ఇవే స్థానాలు ప్రతికూలమని శాస్త్రం చెప్పింది. 3, 6, 11 స్థానాలు అనుకూలం. అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది. కేతు ప్రీత్యర్థమై పలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని 7,000 సార్లు జపించాలి. 7,000 సార్లు అనంటే మీకు ఒక రోజు 2 రోజులలో అయ్యేది కాదు. మీకు దైనందిక కార్యక్రమాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా మీరు పనులలో నిమగ్నమై ఉంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు. వివిధ పనులలో మనం నిమగ్నమై ఉంటాం. కాబట్టి ఈ 7,000 సార్లు ఒకసారి చేయడం మనకు సాధ్యం కాదు కనుక ప్రతినిత్యం కూడాను మనం స్మరిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. కనీసం 7 సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఆ కేతు భగవానునికి ఈ శ్లోకాన్ని మీరు జపించండి. తర్వాత గణపతి కేతువుకు అధిష్టాన దేవత కాబట్టి గణపతిని పూజించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి.
మీకు ఆటంకాలు రాకుండా గణపతి మిమ్మల్ని కాపాడుతాడు. ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. ఉండ్రాళ్ళను మీరు ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా తీసుకొని సేవించండి. అప్పుడు ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత కేతువుకు ఉలువలు దానం ఇవ్వండి. తర్వాత వైడూర్యం అనేటువంటిది ఉంటుంది, ఆ వైడూర్యాన్ని ధరించండి. ఇవి చేసినట్టయితే రాహుకేతువుల మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. కనుక పరిహారాలు తప్పకుండా చేసుకోండి. దైవభక్తి పెంచుకోండి. ఆ దైవాన్ని, అమ్మవారిని, గణపతిని ప్రతినిత్యం కూడాను మీరు స్మరించండి, కీర్తించండి, స్తోత్ర పారాయణాలు చేయండి. తద్వారా రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది.